చైనా మీద అమెరికా ఒక కొత్త అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. అదేంటంటే ఇప్పుడు చైనాలో వచ్చేటప్పటికి ఒక్క పేషెంట్ కూడా లేరు లేటెస్ట్గా. అంటే కొత్తగా వైరస్ వ్యాప్తి అప్పుడు 1, 2, 3, 50, 100, 1000 ఇట్లా వెళ్ళిపోయి 80,000 మంది దాకా వెళ్ళినటువంటిది. ఆ తర్వాత 1000 పడకల ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి స్టేడియాలని ఆసుపత్రులుగా మలుచుకున్నటువంటి చైనాకి ఈ రోజున వచ్చేటప్పటికి ఒక్క పేషెంట్ కూడా లేనటువంటి రోజు అనేది నిన్న ప్రకటించుకుంది. అక్కడ అమెరికా అనుమానం ఏంటంటే వైరస్ వ్యాప్తిని ప్రపంచ దేశాల మీదకి రుద్ది అది ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాలనుకుంది. ఆ ఎత్తుగడలో భాగంగానే చేసింది. ఎందుకంటే ఏ దోమల వల్ల లేకపోతే ఈగల వల్లనో వచ్చి వ్యాప్తి చెందట్లేదు. ఇది పుట్టుకొచ్చినటువంటి వైరస్. ఈ పుట్టుకొచ్చినటువంటి వైరస్ చైనాలోనే పుట్టింది. అక్కడ ప్రారంభమైనటువంటి వైరస్ కొంతమంది జనాలకు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి జనాలు విదేశాలకు వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి వాళ్ళ వల్ల ఆ దేశంలో వ్యాప్తి చెందింది. ముట్టుకుంటే వ్యాప్తి చెందడం, దగ్గితే వ్యాప్తి చెందడం, తుమ్మితే వ్యాప్తి చెందడం, ఈ వ్యాప్తి క్రమక్రమంగా వివిధ దేశాలలో వ్యాప్తి చెంది అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేసింది. ఇక్కడేమో కంపెనీలు, ఇండస్ట్రీస్ కొన్ని రోజులు మూతపడితే ఇప్పుడు ఇవి తెరుచుకున్నాయి, అక్కడ ఉన్నాయి మూసుకుంటున్నాయి. అవి ఎప్పటికీ తెరుచుకుంటాయో తెలియదు. విద్యా సంస్థలు బంద్ అయినాయి, ఆర్థిక వ్యవస్థలు బంద్ అయినాయి, వ్యాపారాలు బంద్ అయినాయి, ఇండస్ట్రీస్ బంద్ అయినాయి. టోటల్ జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ప్రపంచంలోని ప్రధానమైనటువంటి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ దగ్గర నుంచి ఇతరత్ర అనేక దేశాలు, పాశ్చాత్య దేశాలన్నింటిలో కూడా ఉంది. అంటే ప్రపంచపు నెంబర్ 1లుగా చెప్పుకునేటువంటి ఆర్థిక వ్యవస్థలు ఆ దేశాలన్నీ కూడా ఈవేళ కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని అంతటినీ కావాలని చైనా చేసింది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాలని దెబ్బతీసి తాము ఫస్ట్ ప్లేస్లోకి రావడం కోసం వేసినటువంటి ఎత్తుగడే ఇది. అందుకోసం ముందు తన ప్రజల్ని కొంతమందిని బలిపెట్టింది. ఓ 3-4 వేల మంది చనిపోయారు, ఒక 80-90 వేల మంది వ్యాధిగ్రస్తులయ్యారు. ఆ తర్వాత అక్కడ తన నియంతృత్వ దేశం కాబట్టి, నియంతృత్వ పాలన కాబట్టి దాన్ని అంతా కంట్రోల్ చేసుకుంది వ్యాప్తి చెందకుండా. బట్ అక్కడ వాళ్ళని విదేశాలకు పంపించడం ద్వారా విదేశాలకు వ్యాప్తి చేయించి ఆయా దేశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నటువంటి అనుమానాన్ని అమెరికా వ్యక్తం చేస్తుంటే మిగతా దేశాలు కూడా ఆ రూట్లో ఆలోచించడం ప్రారంభించి దీని పరిణామం ఎక్కడికి వెళ్తుంది అనేది తేలాల్సి ఉంది.